మిత్రులకు అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగాపడ్డ విద్యార్థులు మరియు నిరుద్యోగుల పక్షాన కూటమి సర్కారు పైన నిరసన గళం వినిపించడానికి ఈ నెల 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదురుగా నిరసన ర్యాలీలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం నందు ఆ రోజు ర్యాలీ ప్రారంభమై ఉదయం 10 గంటలకి కలెక్టరేట్ వరకు వెళ్ళి అక్కడ మెమరాండం సమర్పించడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థుల పక్షాన అదేవిధంగా నిరుద్యోగుల సమస్యల పట్ల స్పందించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేయాల్సిందిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రజా సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలకి తెలియజేయగా వెంటనే స్పందించి మేము సైతం సిద్ధంగా ఉన్నాం, విద్యార్థుల పక్షాన నిలబడటానికి, నిరుద్యోగుల పక్షాన గలమెత్తడానికి అని చెప్పి ఇక్కడికి విచ్చేసి యావత్ విద్యార్థి యువజన వివిధ కుల సంఘాల నాయకులకు అందరికీ, మరి గిరిజన విద్యార్థి సమాఖ్య మల్లికార్జున నాయక్కి, అదేవిధంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య పృథ్వీకి, అదేవిధంగా ఎస్సీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు తమ్ముడు కుల్లాయప్పకి, మరి పిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్రకి, అదేవిధంగా ఎస్విఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు తమ్ముడు చక్రధర్ యాదవ్కి, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు తమ్ముడు జిన్ని చిరంజీవికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బీసీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు కేశవ్ కుమార్కి, ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి ఓబులేసన్న గారికి, మరియు జీపీఎస్ జిల్లా అధ్యక్షులు సాకే ఆనంద్ గారికి, అదేవిధంగా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తమ్ముడు కైలాస్ గారికి, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థి విభాగాలకు అందరికీ, యువజన సంఘాల నాయకులకు అందరికీ పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఒకసారి మనమందరం ఆలోచిస్తే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అందరూ కలిసి ఈ రాష్ట్రంలో ఊరూరు తిరిగి మేము 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, నిరుద్యోగ భృతి ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయల చొప్పున అందజేస్తాం అని చెప్పడం జరిగింది. ఇదే హామీని 2014 ఎన్నికల ముందు కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇస్తామని చెప్పి గతంలో కూడా హామీని ఇవ్వటం, తదుపరి 2014 నుంచి 2019 వరకు కూడా ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోవటం, మరి అదే చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికలకు ముందు ఇటువంటి హామీని ఇవ్వటం వల్ల పాపం నిరుద్యోగ యువత అంతా కూడా ఏదో గతంలో చెప్పాడు చేయలేకపోయాడు, పదే పదే మరి ఇప్పుడు కూడా చెప్తున్నాడు, ఎక్కడో ఒక చోట పశ్చాత్తాపడ్డాడేమో చంద్రబాబు నాయుడు గారు, మాకు న్యాయం చేస్తాడేమో, చెప్పినటువంటి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాడేమో, లేకపోతే మా కుటుంబానికి నెల నెల 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తాడేమో
ఎందుకంటే పదే పదే చేయలేదు కాబట్టి ఈసారైనా చేస్తాడేమో అనేసి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరూ నమ్మి ఓట్లు వేయడం జరిగింది. మరి ఎన్నికలు గడిచాయి, 8 నెలలు కావస్తూ ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి. ఇప్పటి వరకు ఒక ఉద్యోగము లేదు, ఇస్తామన్న చెప్పినటువంటి నిరుద్యోగ భృతి లేదు. 8 నెలల తర్వాత బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు. ఆ బడ్జెట్లో కనీసం ఈ అంశమే లేదు. అంటే భవిష్యత్తులో ఇస్తారని గ్యారెంటీ కూడా లేదు. మరి ఇక్కడ యావత్ నిరుద్యోగ యువతకంతా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ అంశం పట్ల హామీని నెరవేర్చేదానికి కూడా మనసు రానటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ గతంలో 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అతి తక్కువ సమయంలోనే సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి 1,25,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల ద్వారా రిక్రూట్మెంట్ చేసి, అదే సందర్భంలో వైద్య రంగంలో 70,000కు పైగా ఉద్యోగాలు కల్పించి అన్ని రంగాలలో నిరుద్యోగ యువతకి అండగా నిలిచి జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నిరుద్యోగులకి నట్టేట ముంచేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద రేపు జరగబోయే 12వ తేదీ నాడు కలెక్టరేట్ కార్యాలయం దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ ఆదేశాల మేరకు మరి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు ఫీజులు వెంటనే విడుదల చేయాలని చెప్పి గిరిజన విద్యార్థి సమాఖ్య పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని మరి ఎంతోమంది విద్యార్థుల జీవితాలతో ఆడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బకాయిలని విడుదల చేయాలని చెప్పి మరి ఈరోజు మేము ఈ సందర్భంగా రమేష్ అన్న గారి నాయకత్వంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అన్ని కుల సంఘాల వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎస్టీ, ఎస్సీ, బీసీ విద్యార్థులు, మహిళలు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున మార్చి 12వ తేదీ నాడు జరిగే కార్యక్రమానికి ర్యాలీకి స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. మరి అప్పటి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంచి ఆలోచనతో ఏ ఒక్క పేద విద్యార్థి చదువుకు దూరం కాకుండా ఉండాలని చెప్పి ఒక మంచి పథకానికి ఇందులో బాగా అంటే మామూలు రీఎంబర్స్మెంట్ ఫీజులు అంటే ఎస్టీలే కాదు, ఎస్సీలే కాదు, ప్రతి ఒక్క విద్యార్థులు చదువుకోవడానికి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ఉపయోగపడుతుంది. ఈ పథకానికి తూట్లు పడవడానికి కూటమి ప్రభుత్వం కుట్రపడుతున్నటువంటి భాగంగా మరి గిరిజనులతో పాటు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేసి మరి రాష్ట్ర ప్రభుత్వాలకు మెడలు వంచైన ఈ యొక్క విద్యార్థులు ఫీజులు బకాయిలు ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేసుకోవడానికి మేమంతా ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు పాపరెడ్డిపల్లి పృథ్వీ. అఖిల భారత విద్యార్థి సంఘంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. మరి ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రిమెంట్మెంట్స్, అదేవిధంగా వసతి దీవెన బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి మరి ఈ నెల 12వ తేదీన వైఎస్ఆర్ పార్టీ తలపెట్టినటువంటి ఏదైతే యువత ఫీజు పోరు కార్యక్రమానికి మరి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, ఎక్కడికెక్కడ నిరుద్యోగులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఈరోజు కక్షల సాధింపులను సాధించుకోవడానికి మాత్రమే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పేసి స్పష్టంగా తెలియజేయవచ్చు. మరి ఎందుకు ఈ విధంగా తెలియజేస్తామంటే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ అరెస్టులతో మాత్రమే అరెస్టులు అంటే కక్ష సాధింపులు అంటే నెరవేర్చుకోవడం కోసమే మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ఎక్కడే కానీ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించుకోకుండా ఇవాళ రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర విద్యార్థుల్ని ఇవాళ ఇబ్బందుల్లోకి నెట్టివేస్తూ ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే మరి ఫీజు రియంబర్స్మెంట్స్ కావచ్చు, వసతి దీవెన కావచ్చు, మరి అనేక కోట్ల రూపాయలు ఈరోజు మరి ఇవాళ పెండింగ్లో ఉన్నాయంటే
దీనికి ఇవాళ నారా లోకేష్ గారు సమాధానం చెప్తారా లేదా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తారని చెప్పేసి సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారు, మడమ తిప్పారని చెప్పేసి పాదయాత్రలో మరి నారా లోకేష్ గారు మరి అనేక సందర్భాలుగా చెప్పారు. మేము మడమ తిప్పాం, మాట తిప్పాం, జనవరి 1వ తేదీని డిఎస్సిని వదులుతాం, పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రిమెంట్స్ బకాయిలను వదులుతామని చెప్పేసి గొప్పలు చెప్పినటువంటి నారా లోకేష్ గారు మరి ఎందుకు మరి ఈరోజు మరి జనవరి అయిపోయి దాదాపుగా 7 నెలలుగా వస్తూ ఉంది, మరి ఎక్కడకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని చెప్పేసి సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే అధికారంలోకి వచ్చిన అనంతరమే పెండింగ్లో ఉన్నటువంటి యువతకు ఏదైతే ఫీజు రిమెంట్స్మెంట్స్ విడుదల చేసి విద్యార్థులకు భవిష్యత్తుని ఇస్తామని చెప్పి మరి గొప్పలు చెప్పినటువంటి నారా లోకేష్ గారు మరి ఈరోజు ఎందుకు మీరు మౌనంగా ఉన్నారని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కూడా మరి యువతకు ఒక చెగువీరలాగా, ఒక భగత్ సింగ్ లాగా మరి అండగా ఉంటానని చెప్పేసి మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి గొప్ప మాటలు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఎక్కడ మీరు యువతకు విద్యార్థులకు అండగా ఉన్నారని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీమెంట్మెంట్స్, అదేవిధంగా వసతి దీవెన విద్యార్థులకు, అదేవిధంగా యువతకు కల్పించినటువంటి ఉద్యోగాలు, అదేవిధంగా నిరుద్యోగులకు ఏదైతే వృత్తి ఉంటుందో దాన్ని కూడా విడుదల చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైనా ఈ నెల 12వ తేదీన జరిగిపోయేటువంటి ఫీజు ఫోర్ కార్యక్రమానికి బీసీ రమేష్ గౌడ్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్క జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కరిగే విధంగా మన ఉద్యమం ఉండాలని చెప్పేసి సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు మంజుల నరేంద్ర, పిఎస్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన జరగబోయేటువంటి ఫీజు పోరు కార్యక్రమానికి పిఎస్ విద్యార్థి సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. ఎన్నికల ముందు నారా లోకేష్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితే ఏవైతే హామీలు ఇచ్చారో ఎన్నికల అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు రిమెంట్స్ విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. 9 నెలలు గడుస్తున్నా ఇంతవరకు అయితే కూడా ఎక్కడ కూడా ఇవాళ పెండింగ్లో ఉన్న ఫీజు రిమెంట్స్ విడుదల చేయలేదు. ఇవాళ చూస్తూ ఉన్నాం, ఇవాళ చదువు అయిపోయినటువంటి విద్యార్థులు వాళ్ళ సర్టిఫికెట్లు తెచ్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ ఫీజుల పేరిట ఒకవైపు కళాశాల వాళ్ళు వేధిస్తూ ఉంటే ఇవాళ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు రోజు కూడా పేపర్కి వస్తూ ఉంది ఇవాళ విద్యార్థులు ఆత్మహత్య, ఇవాళ విద్యార్థి మృతి చెందాడని చెప్పేసి. ఏదైతే పెండింగ్లో ఉన్న ఫీజు రిమెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా విడుదల చేయాలా, లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినాక ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి 3,900 కోట్లు విడుదల చేయవలసిందిగా ఈ నెల 12వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి నిరసన ర్యాలీకి ఆంధ్రప్రదేశ్ బీసీ విద్యార్థి సంఘం అనంతపురం జిల్లా సమితి పూర్తి మద్దతుగా తెలియజేస్తూ మరి అదేవిధంగా బీసీ విద్యార్థులు ఇప్పటికీ ఎంతోమందికి రియంబర్స్మెంట్ కానీ మరి అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ కానీ విడుదల కాలేదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కాస్మెటిక్ ఛార్జ్ కూడా విడుదల చేయవలసిందిగా, ప్రతి జిల్లాలో బీసీ భవన్ కూడా ఏర్పాటు చేయవలసిందిగా, స్థలం కేటాయించవలసిందిగా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. విలేకరుల సమావేశం నిర్వహించినటువంటి మా అన్న రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో 12వ తేదీ జరగబోయే యువత పోరు కార్యక్రమానికి సమాజ్వాదీ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున మేము పాల్గొంటామని, అదేవిధంగా ఇప్పుడు ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం బటన్ నొక్కే ప్రభుత్వం అంటూ జగన్మోహన్ రెడ్డిని చిన్నచూపు చూస్తూ మాట్లాడుతున్నారు. అదేవిధంగా అదే బటన్ వీళ్ళు నొక్కి ఇచ్చినటువంటి హామీలను ప్రతి యువతకు, విద్యార్థులకు, మహిళలకు నెరవేర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పోరు కార్యక్రమానికి మేము కూడా హాజరై పెద్ద సంఖ్యలో విజయవంతం చేస్తామని తెలియజేస్తాం. 12వ తేదీన యువత పోరు, ఫీజు రియంబర్స్మెంట్ పోరు ఓకే. నా పేరు జెన్నే చిరంజీవి, ఎంఎస్ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్. ఈ నెల 12వ తేదీన జరగబోయే ఫీజు రియంబర్స్మెంట్ ప్రోగ్రాంకు ఏపీ ఎంఎస్ఎఫ్ తరఫున, ఎంఆర్పిఎస్ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను పెండింగ్లో పెట్టి పేద విద్యార్థులను
కాలేజ్ యాజమాన్యం నుంచి తీవ్ర ఒత్తిడులు గురి చేస్తూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని తీసుకురావడం జరిగింది. దీన్ని తీవ్రంగా మేము ఏపీ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వ్యతిరేకిస్తున్నాము. మీరు ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను విడుదల చేయకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, అలాగే ఈ నెల 12వ తేదీ జరిగే ఈ ఫీజు పోర్ ధర్నా కార్యక్రమానికి అనంత వెంకటరామరెడ్డి నాయకత్వంలో రమేష్ గౌడ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. 9 నెలలు కావస్తా ఉన్నా కూడా ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 3,900 కోట్లు 4 త్రైమాసికాలుగా విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటల ఆడుతూ ఉంది, మనమందరూ కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు విద్యతోనే పూర్తిగా కూడా పేదరికం నిర్మూలన చేస్తామని ఫీజు రియంబర్స్మెంట్ అనే గొప్ప కార్యక్రమాన్ని తీసుకొస్తే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తరువాత సంపూర్ణంగా కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 5 ఏళ్ళు కూడా చెల్లించడం జరిగింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏదైతే నారా లోకేష్ గారు యువగలంలో భాగంగా ఆయనతో తిరిగిన ప్రతి విద్యార్థికి మాట ఇచ్చాడు, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మాఫీ చేస్తానని వాగ్దానాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేకపోతున్నారని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా సూపర్ 6 మేము అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకొని అడగండి అని నారా లోకేష్ గారు చెప్పారు. ఈరోజు ఏ కాలర్ పట్టుకోవాలండి? రైట్ కాలరా, లెఫ్ట్ కాలరా? రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మీ కాలర్ పట్టుకొని అడిగితే గంగ మీరు విడుదల చెయ్యరా? వెంటనే కూడా 3,900 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.